హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రిక్స్ టు టాప్. ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్లో బేసిక్స్ అండ్ లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్స్, అంటే ఈ మధ్యన ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి తెలుసుకుందాం అన్నమాట ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, A:B = 2:3, B:C = 4:5 అయితే A:B:C ఎంత అన్నప్పుడు మనం ప్రాసెస్ ఎట్లా చేస్తాము అని అంటే A:B 2:3, B:C 4:5, 4 2s are 8. అంటే దీన్ని చేస్తే మనకి A:B:C వస్తుంది కదా. మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. 4 2s are 8, 4 3s are 12, 3 5s are 15. ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, అన్నీ ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 8:12:15. మనం ఈ ప్రాసెస్ కాకుండా మనం ఇట్లా నేర్చుకుందాం. A:B, B:C = 2:3 and 4:5 కదా. మనం దీన్ని చేస్తే B ఒకటే కదా, C, B:C, A:B:C. దీనిని చూడండి, ఈ ఫస్ట్ టర్మ్ 2 4s are 8, తర్వాత ఈ సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో 3 4s are 12, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. లాస్ట్ టర్మ్స్ 3 5s are 15. ఆన్సర్ వచ్చేసి 8:12:15. ఇట్లా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా నేర్చుకుంటే మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడేమో A:B B:C ఇచ్చాడు, అందుకనే మనం చిన్నగా ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ కానీ ఇది చేసేసాము, ఏదో ఒక ప్రాసెస్. కానీ తర్వాత మనకి AB ఇచ్చి BC ఇచ్చి CD ఇచ్చి DE ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అంత పెద్ద ప్రాసెస్ ఈ మెథడ్లో చేయలేం కదా. ఈ రెండు చేసుకొని మళ్ళీ అవి వచ్చి దానికి చేసుకొని అలా చేసుకోలేం కదా. సో ఇట్లా నేర్చుకోవడం బెటర్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, P:Q = 1:2, Q:R = 3:2, R:S = 5:7, దెన్ P:Q:R:S. దీన్ని మనం ప్రాసెస్లో ఎగ్జామ్లో ఇలా ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, P:Qని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత PQRని మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. 3 2s are 6, 2 2s are 4, అంటే ఇది P:Q:R. తర్వాత మళ్ళీ మనం R:S చేస్తాం, 5:7 చేస్తే 5 3s are 15, 5 6s are 30, 5 4s are 20, 4 7s are 28. ఇట్లా చేస్తాం. ఇట్లా అంతా కాకుండా ఇది చేయకుండా మనం సింపుల్గా P:Q = 1:2, Q:R = 3:2, R:S = 5:7. దీనిని ఎలా చేయాలి, ఇదంతా కలిపితే P:Q:R:S కదా. ఇప్పుడు దీన్ని చూడండి, ఫస్ట్ టర్మ్ ఈ మూడు కూడా మల్టిప్లై చేయాలి. అంటే 1 3 5 ఎంత 15 తర్వాత సెకండ్ టర్మ్, తర్వాత ఇందులో ఫస్ట్ టర్మ్ అంటే 2 3s are 6, 6 5s are 30. తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న సెకండ్ టర్మ్ కింద సెకండ్ టర్మ్, తర్వాత ఇది 2 2s are 4, 4 5s are 20. లాస్ట్ది 2 × 7 ఎంత 28. ఆన్సర్ 15:30:20:28. ఇలా చేయాలి షార్ట్గా. థర్డ్ క్వశ్చన్, A:B = 1:2, B:C = 3:5, C:D = 5:4, E:D = 5:6, దెన్ A:B:C:D:E = how much? అంటే ఎంత. దీన్ని ఇందాక పెద్ద ప్రాసెస్లో చేసాం కదా, అలా చేయకుండా తర్వాత మనం సింపుల్గా చేసాం కదా, అట్లా చేయాలన్నమాట. దీనిని ఎలాగా అని అంటే A:B = 1:2, B:C = 3:5,
C/D equals to 5:4. D/E. D/E equals to, ఇక్కడ E/D ఉంది కదా, మనం D/E కింద మార్చాలి 6:5. సో D/Eని మనం 6:5 కింద రాయాలి. ఇప్పుడు దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది? A/B/C/D/E వస్తుంది కదా. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఎప్పుడు ఫస్ట్ టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. 6 5s are 30, 33s are 90, 90 తర్వాతన ఈ ఫస్ట్ది సెకండ్ది, ఈ సెకండ్ ఇలా చేయాలన్నమాట. 2 3s are 6, 6 5s are 30, 30 into 6, 6 3s 18, 180. తర్వాతన ఈ 2 ఉంది కదా, ఈ సెకండ్ టర్మ్ని 5 తోటి, తర్వాత ఈ 5 తోటి, తర్వాత మళ్ళీ 6 తోటి. 6 5s are 30, 30 into 10 అంటే 300 తర్వాతన ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇది ఈ 2 into 5, 5 into 4, 4 into 6 కదా. 6 4s are 20, 6 4s are 24, 24 into 10 అంటే 240 తర్వాతన లాస్ట్ టర్మ్స్ 2 5 4 5 ఎంత అవుతుంది? 5 5s are 25, 25 4s are 100, 100 into 2 200. ఆన్సర్ ఇట్లా వస్తుందన్నమాట ఇది ఆన్సర్. దీనిని మనం ఈ జీరోస్ క్యాన్సిల్ చేసేసామనుకోండి. 9:18:30:24:20 అనేది ఆన్సర్ అవుతుంది మనది. ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్. P/Q ఏమో 4/3:1/2 అయింది. Q/R ఏమో 5/7:15/14 అయితే R/S ఏమో 5/3:10/9. దెన్ ఓన్లీ PQR మాత్రమే, P/Q/R మాత్రమే కావాలి. ఎస్ అవసరం లేదు. PQR ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాము అని అంటే, ఇది ఏదైనా క్యాన్సిల్ అవుతుందా? లేదు కదా. అంటే P/Q ఏమో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. 4 2s are 8, 3 8:3 అనేది దీనికి వస్తుంది. తర్వాతన ఇక్కడ చూడండి, ఈ 7 14 ఉన్నాయి కదా, ఇది 7 1s are 7 2s are. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై అంటే Q/R ఏమో ఏమవుతుంది? 5 2s are 10, 10:15, 10:15. మనం ఎప్పుడు రేషియోని సింగిల్ డిజిట్ అంటే క్యాన్సిల్ అవ్వకుండా ఉండేదాకా మనం తేవాలి. ఇది క్యాన్సిల్ అవుతుంది కదా 5 టేబుల్లో. 5 2s are, 5 3s are అంటే Q/R 2:3 అనమాట. R/S ఉందనుకోండి, ఈ 3 ఇందులో 3 times, 3 5s are 15 ప్లస్ 10:10 అంటే 5 టేబుల్లో 3:2 అనమాట. ఇవి మనం దీన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. P/Q ఏమో ఎలా రాస్తాం? 8:3 కింద. Q/Rని ఎలా రాస్తాం? 2:3 కింద. R/Sని ఎలా రాస్తాం? 3:2. ఇప్పుడు ఇది చేస్తే P/Q/R/S వస్తుంది కదా. ఇప్పుడు ఇందాక చేసిన మోడల్ సేమ్ మనం దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం, PQ రేషియోలోకి తెచ్చుకున్నాం. సేమ్ ఇందాకలు ఎట్లా అయితే చేసామో అట్లాగే చేయాలి. 8 2s are 16, 16 into 3, 3 6 18, 18 plus 1 48. సెకండ్ ఈ 3ని ఇలా చేయాలి కదా. 3 2s are 6, 6 3s are 18. నెక్స్ట్ ఇవి ఇలా చేయాలి. 3 3s are 9, 9 3s are 27. తర్వాత లాస్ట్ది మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 2s are 18. ఇవి చూడండి, ఇవన్నీ కూడాను 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. 3 1s are 3, 3 6s are 18, 3 6s are 18 ప్లస్ 3 9s are 3 6s are అంటే ఇప్పుడు PQR మనకు వచ్చిందిగా ఇక్కడ. అంటే PQR ఆన్సర్ ఏమవుతుంది? 16:6:9 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట మనది. PQR P/Q/R 16:6:9. ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్.
2/3 L ఈక్వల్స్ టు 4/5M, 3/4M ఈక్వల్స్ టు 6/7N. దెన్ L/M/N ఈక్వల్స్ టు ఎంత అన్నప్పుడు దీనిని మనం రేషియోలోకి కన్వర్ట్ చేయాలి. ఇలా ఉంది కదా, ఫ్రాక్షన్లో ఉంది కదా, రేషియోలోకి కన్వర్ట్ చేసినప్పుడు L/M ఈక్వల్స్ టు ఈ 4/5 ఇట్లాగే ఉంటుంది. ఇది ఇటు సైడ్ వచ్చేటప్పటికి రివర్స్ అవుతుంది, 3/2. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు L/M అనేది ఎంత అవుతుంది, 3 2s are 6, 6/5. సో L/M అనేది 6:5 అనమాట. దీన్ని కూడా అలాగే క్యాలిక్యులేట్ చేసి M/Nని తేవాలి. 6/7 ఇంటూ 4/3, 3 2s అంటే 8/7. M/N 8:7 అనమాట. ఇందాక మనకి ఇట్లాగే వచ్చింది కదా, A/B B/C ఉన్నప్పుడు మనం ఏదైతే షార్ట్కట్లో చేసామో అట్లా చేసేయడమే దీన్ని. L/M 6:5, M/N 8:7. ఇది L/M/N ఈక్వల్స్ టు 6 8s are 48, 5 8s are 40 తర్వాత 5 7s are 35. ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. ఇది ఏ టేబుల్లోనూ కూడా క్యాన్సిల్ అవ్వదు కదా, ఒకటే టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కదా. సో ఆన్సర్ ఈజ్ 48:40:35 L/M/N అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 4A ఈక్వల్స్ టు 5B, 3B ఈక్వల్స్ టు 7C, దెన్ A/B/C ఈక్వల్స్ టు ఎంత అన్నప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు దీన్ని రేషియోలోకి కన్వర్ట్ చేయాలి. A/B ఈక్వల్స్ టు 5/4, B/C ఈక్వల్స్ టు 7/3. సేమ్ A/B ఎలా రాస్తాం, 5:4. ఈ BCని B/Cని 7:3 కింద. దీన్ని ఇందాకలు ఎట్లా అయితే చేసామో అట్లాగే చేసేయడమే. A/B/C ఈక్వల్స్ టు 5 7s are 35, 4 7s are 28, 4 3s are 12. 35:12, 28:12 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట దీనిది. 7th క్వశ్చన్ ఫ్రెండ్స్, 2P ఈక్వల్స్ టు 3Q ఈక్వల్స్ టు 4R, దెన్ P/Q/R. ఇలా ఉన్నప్పుడు మనం P కావాలనుకోండి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, Q కావాలనుకోండి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అంటే దీన్ని. R కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, P/Q/R కావాలి కదా, మనకి P కావాలంటే Pని హైడ్ చేసేసి ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, 3 4s are 12, 12 వేసుకోవాలి. 12 ఒక్కటే ఇలా. ఇప్పుడు Q కావాలి అని అంటే 2 × 4, 2 4s are 8. R కావాలి అంటే తీసి 3 2s are 6. ఇవి చూడండి 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయి ఇవన్నీ కూడా. 2 6s are, 2 4s are, 2 3s are. సో P/Q/R 6:4:3 అనేది ఆన్సర్ అనమాట. క్వశ్చన్ ఫ్రెండ్స్, 4/L ఈక్వల్స్ టు M/5 ఈక్వల్స్ టు N/6, దెన్ L/M/N. ఇట్లా ఉంటే ఏం చేయాలి? ఇట్లా ఈక్వల్స్ టు ఉండి డినామినేటర్లో ఇలా ఉంటే కనుక ఏ దాని కింద అయితే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు L/M/N అనుకోండి, L కింద 4 ఉంది, 4:5:6 అనమాట ఆన్సర్. ఇదే ఆన్సర్ అవుతుంది. 9th క్వశ్చన్ ఫ్రెండ్స్, A/B+C ఈక్వల్స్ టు 1:3, C/A+B ఈక్వల్స్ టు 5:7, దెన్ B/A+C ఈక్వల్స్ టు హౌ మచ్? ఇట్లాంటి సమ్స్ని మనం సింపుల్గా చేసేద్దాం అనమాట. ఎట్లాగో చూద్దాం రండి. A/B+C ఈక్వల్స్ టు 1:3 కదా, తర్వాత C/A+B ఈక్వల్స్ టు 5:7 అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏ తెలుస్తుంది, ఏ ఇదని ఖచ్చితంగా మనం చెప్పలేము. సి ఒక్కటే ఇది వాల్యూ అని అంటే ఇది కూడా చెప్పలేము. ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి అని అంటే మనం సింపుల్గా ఇప్పుడు 1 + 3 ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4 కదా, ఈ 4ని మనం ఇక్కడ రాద్దాం. తర్వాత
5 + 7 ఉంది కదా, ఈ 5 + 7 అనేది ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సేమ్ చేసుకుందాం. సేమ్ చేసుకుంటే 4, 12 అంటే ఇక్కడ 12 వస్తే సేమ్ అయిపోతాయి కదా. సో ఇక్కడ 4 × 3 చేసామనుకోండి, ఇంటూ 3 చేస్తే 12 అవుతుంది కదా. సో ఈ 3ని దీని అంతటిని మల్టిప్లై చేయాలి. ఎంత? 3 × 1 = 3 + 3 × 3 = 9. తర్వాత ఈ 12 అంటే ఈ రెండు సేమ్ అయిపోయినాయి కదా. సో ఈ యాస్టీస్కి ఇది ఎలా ఉందో అలాగే వస్తుంది, 5:7. ఇప్పుడు చూడండి, ఏ అనేది 3 అయ్యింది, సి అనేది 5. అంటే ఏ = 3, సి = 5. ఈ తర్వాత బి కావాలి కదా మనకి. బి ఎలా కావాలి? ఇక్కడ ఉంది బి + సి. ఇందులో అన్నా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇందులో అన్నా చేయొచ్చు, మీరు మీ ఇష్టం అది. నేను ఇందులో చేస్తున్నాను. బి + సి = 9. సి ఎంత? 5. అంటే బి + 5 = 9. బి = 4. అంటే ఈ 5 ఇంటూ వెళ్తే మైనస్ అవుతుంది కదా, 9లో నుంచి 5 తీస్తే 4 కదా, ఇలా 4. ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. బి ఎంత? అంటే B/A+, అంటే B/A + C వాల్యూ కదా మనకు కావాల్సింది. బి ఎంత? 4. ఇప్పుడు A + C ఏ ఎంత? 3. 3 + 5. ఇప్పుడు 4 + 8 అనేది ఆన్సర్ అయ్యింది. 4 1s, 4 2s. సో ఆన్సర్ ఈజ్ 1:2 ఆన్సర్ అన్నమాట మనది. Tenth question friends, A + B = C = 11/4, B + C = A = 26/9. Then A = B = C. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇందాకల సేమ్ ప్రాసెస్ అట్లాగే చేయాలన్నమాట దీన్ని కూడాను. A + B = C = 11/4 ఉంది కదా, దీన్ని రేషియోలో కన్వర్ట్ చేయండి. 11:4. ఇప్పుడు B + C = A = ఇదంతా 26:9. సేమ్ ఇందాక మనం ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం కదా, అట్లాగే దీనికి కూడా యాడ్ చేయాలి. 11 + 4 ఎంత? 15. తర్వాత 26కి 9 యాడ్ చేస్తే 35. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి కదా. ఈక్వల్ చేసుకోవాలి అని అంటే ఎల్సిఎం చేసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 15 and 35 = 105. ఎలాగంటే 15కి 35కి ఎల్సిఎం 5 3s 5 7s 7 3s 21. 21 × 5 105. 105 అనేది ఎల్సిఎం అయ్యింది కదా. ఈ ఎల్సిఎం ఇక్కడ రెండు కూడాను అయితే 35 రావాలి లేదా 15 రావాలి. ఇక్కడ ఎక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఈ ఎల్సిఎం 105 ఉంది కదా, ఈ 105కి ఈక్వల్ చేసుకుందాం దీన్ని. 15తో అయితే ఇంటూ 7 చేస్తే 105. 35కి 3తో చేస్తే 105 కదా. సో ఈ 7 తోటి ఈ 11ని, అది 11:4ని మల్టిప్లై చేయాలి. అంటే 77 7 4s 28. ఇప్పుడు ఈ 3 తోటి దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, అంటే మల్టిప్లై చేయాలి. 26 × 3 26 × 3 చేయాలన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది? 26 × 3 3 6 18, 3 2 6 7 78 3 9 27. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏ ఇక్కడ సింగిల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ సింగిల్ లెటర్స్ అంటే A + B = C, అంటే ఇక్కడ 77 28 వచ్చింది కదా. ఈ సి వాల్యూ ఎంత అంటే 28. సి వాల్యూ 28. ఇక్కడ ఏ వాల్యూ ఉంది కదా, ఏ వాల్యూ ఎంత? 27. సి వాల్యూ 28, ఏ వాల్యూ 27. సో ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సింది ఏ ఉంది, బి సి ఉంది, బి కావాలి. బి ఎక్కడ ఉంటే వస్తుంది? A + B. ఇక్కడ చూడండి 77 ఉంది కదా, అంటే బి కావాలి కాబట్టి A + B = 77 కదా. ఏ వాల్యూ ఎంత అని తెలుసు? 27 అని తెలుసు. బిని ఫైండ్ అవుట్ చేయగలం కదా. B = ఎంత? 50.
బిఏ వాల్యూ 50 వచ్చింది. ఇప్పుడు A:B:C కదా మనకు కావాల్సింది. ఏ వాల్యూ ఎంత 27 బి వాల్యూ ఎంత 50 సి వాల్యూ ఎంత 28. సో ఆన్సర్ 27:50:28 అనేది ఆన్సర్ అవుతుంది. 10th క్వశ్చన్ ఫ్రెండ్స్, A+B+C:D = 4:1, B+C+D = A = 3:2, C+D+A:B = 7:3. Then A:B:C:D = how much? దీనికి కూడా సేమ్ ఫ్రెండ్స్ చూడండి. A+B+C:D = 4:1, B+C+D = A = 3:2. తర్వాత C+D+A = B = 7:3. ఇలా ఉన్నాయి కదా. మనం ఇందాక సేమ్ ఏదైతే చేసామో అదే ప్రాసెస్. ఈ రెండు కలిపితే ఎంత 4 + 1 5, 3 + 2 5, 7 + 3 10. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 5కి 10కి ఎంత అంటే 10 వచ్చింది ఎల్సిఎం. సో ఈ రెండింటిని 2తో మల్టిప్లై చేసామనుకోండి, అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఈ ఈక్వల్ అయినట్టే కదా. ఇప్పుడు ఈ 2ని దీంతో మల్టిప్లై చేయాలి. 2 4s are 8, 2 1s are 2. ఈ 2ని దీంతో 2 3s are 6, 2 2s are 4. ఈ 10 సేమ్ యాస్టీస్ అట్లాగే ఉంటుంది కాబట్టి 7:3. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, D = 2, A = 4, తర్వాత B = 3. ఈ ఉన్నప్పుడు D సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేవచ్చు కదా. D ఎందులో ఉంది? ఏదో ఒకటి తీసుకోండి, ఏ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం సపోజ్ ఇది తీసుకుందాం అనుకోండి, C+D+A = ఎంత 7. సి వాల్యూ ఎంత? సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సి ఇక్కడే ఉంటుంది. D వాల్యూ ఏమో 2, ఏ వాల్యూ 4 = 7. C = 4 + 2 ఎంత 6. ఈ 6 ఇటు సైడ్ వెళ్ళింది అనుకోండి, -6 అయిపోతుంది. సో C వాల్యూ అనేది 1 అవుతుంది. దేర్ఫోర్ A:B:C:D కనుక్కోమన్నాడు కదా మనల్ని. ఏ ఎంత వచ్చింది మనకి 4, B ఏమో 3, C ఏమో 1, D ఎంత 2. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 4:3:1:2 ఇలా చేయాలి ఫ్రెండ్స్. A = 1/2 × B + C + D, B = 1/3 × A + C + D, C = 1/4 × A + B + D, D = x/y, A + B + C, then x/y = how much? అంటే ఇప్పుడు సేమ్ ఇందాక ఏదైతే మెథడ్ చేసామో సేమ్ యాస్టీజ్ అదే మెథడ్. కానీ ఇక్కడ దీన్ని మనం రేషియోలో కన్వర్ట్ చేయాలి. ఏని దీన్ని ఇట్లా తీసుకొచ్చామనుకోండి, ఏని B + C + D = 1/2. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? 1:2 కింద రాయొచ్చు కదా మనము. సో మనం దీన్ని ఏం రాస్తాం? A:B + C + Dని 1:2 కింద రాస్తాం కదా. ఇట్లా రాసుకోవాలి రేషియోలోకి. సేమ్ వీటిని కూడా రేషియోలోకి కన్వర్ట్ చేయాలి. అంటే B:A + C + Dని మనం 1/3 అని ఉంది కదా, దీన్ని సేమ్ 1:3 దీన్ని కూడాను. ఇప్పుడు C/A + B + D కింద వస్తుంది. అప్పుడు = 1/4 వస్తుంది కదా. C:A + B + Dని మనం ఏమని రాయొచ్చు? 1:4 అని రాయొచ్చు కదా. సో C:A + B + Dని మనం 1:4 కింద రాసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈ D ఉంది కదా, ఈ Dని దీన్ని కిందకి తీసుకొచ్చామనుకోండి, D:A + B + C
ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్ టు వై, ఎక్స్ బై వై కదా, ఎక్స్ ఇస్ టు వై. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, సేమ్ ఇందాకలు ఎట్లా అయితే చేసామో అట్లాగనే మనం 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. ఇప్పుడు ఈ మూడిటికి ఎల్సిఎం ఎంత వస్తుంది? 60 వస్తుంది. ఎట్లాగా? 3 4 5 ఎంత? ఈ ఏం క్యాన్సిల్ అవ్వవు, ఇంటూ చేసేయడమే. 5 4 = 20, 20 × 3 60, 60 వచ్చింది. అంటే వీటిలన్నిటిని 60కి ఈక్వల్ చేసుకోవాలి. వీటిని ఎల్సిఎంకి ఈక్వల్ చేయాలి అని అంటే 3 × 20, 4 × 15, 5 × 12 చేస్తే 60 వస్తుంది కదా. ఇప్పుడు ఈ 20 తోటి దీన్ని మల్టిప్లై చేయాలి. దీన్ని అంటే 20 × 1 20 = 40. ఇదేంత? 15 కదా. 15 × 3 45. ఇప్పుడు ఈ 12ని దీంతో మల్టిప్లై చేయాలి కదా. 12 × 48 ఇట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏ అంటే ఎంత? ఏ అంటే 20, ఏ అంటే 20, బి అంటే 15, బి అంటే 15, సి అంటే ఎంత? ఇక 12 వచ్చింది కదా, సి ఏమో 12 వచ్చింది. మనకి డి కావాలి. ఈ డి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, డి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు డీని ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దామని అంటే కాదు, మనకు కావాల్సింది ఓకే డి కనుక్కోవాలి కదా. డి కనుక్కోవాలి అంటే అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇది ఉంది కదా, ఇందులోకి బి ప్లస్ సి ప్లస్ డి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ ఎంత? బి ప్లస్ సి ప్లస్ డి వాల్యూ ఇక్కడ 40 ఉంది కదా, 40కి ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు బి వాల్యూ 15 ప్లస్ సి వాల్యూ ఎంత? 12 ప్లస్ డి వాల్యూ కావాలి మనకి 40. ఇప్పుడు చూడండి, ఈ 15 + 12 ఎంత? 27. ఈ 27 ఇటు సైడ్ వెళ్ళింది అనుకోండి, 40లోంచి 27 తీసేస్తే 13 అన్నమాట ఆన్సర్. 13 కదా. 40లోంచి 27 తీసేస్తే 13 అన్నమాట ఆన్సర్. డి వాల్యూ వచ్చింది. ఈ డే వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఎక్స్ ఇస్ టు వై వస్తుంది కదా. అంటే ఇప్పుడు డి ఇస్ టు ఏ ప్లస్ బి ప్లస్ సిలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఎక్స్ ఇస్ టు వై వస్తుంది. డి ఎంత? 13, 13 ఇస్ టు ఏ ఎంత? 20, 20 ప్లస్ బి ఎంత? 15, 15 ప్లస్ సి ఎంత? 12 ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్ టు వై. 13 ఇస్ టు ఇదెంత అవుతుంది మొత్తం? 20, 30, 40, 47. ఆన్సర్ వచ్చేసి ఎక్స్ ఇస్ టు వై అనేది 13:47 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. మనది ఎక్స్ ఇస్ టు వైయే కదా ఇక్కడ అడిగింది. ఎక్స్ ఇస్ టు వై అనేది ఎంత అవుతుంది? 13:47 అనేది ఆన్సర్ అవుతుంది మనది. 13th క్వశ్చన్ ఫ్రెండ్స్. P is to Q is to R equals to 7 is to 8 is to 9. Then P by Q is to Q by R is to R by P equals to how much? అంటే దీన్ని ఎలా రాయాలి అని అంటే P by Q కదా. P by Q, P అంటే 7, Q అంటే 8, 7/8 is to Q by R, Q by R, Q అంటే ఎంత? 8/9. తర్వాత R by P, R ఎంత? 9, P ఎంత? 7. ఇట్లా ఉన్నప్పుడు దీనికి ఎల్సిఎం చేసి చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇవన్నీ డిఫరెంట్ నెంబర్స్. దీనికి ఎల్సిఎం వచ్చేసి 504 వస్తుంది. అలా ఎల్సిఎం కాకుండా అలా అయితే పెద్ద క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి కాబట్టి షార్ట్గా 7 × 9 × 7 is to ఈ 8 ఉంది కదా, 8 కిందది రాయకుండా ఈ మిగిలినవి రాయాలి. 8 × 8 × 7 is to ఈ 9 ఉంది కదా, 9 కిందది రాయకుండా 9 × 8 రాస్తే సరిపోతుంది. 9 ఈ 7 రాయకుండా 9 × 8, 9 × 8. ఇప్పుడు చూడండి, 7 7s are 49, 49 9s are 9 9s 81, 9 4s 36 plus 8 44. అంటే ఇది 441 is to 8 8s are 64, 64 × 7 ఎంత? 8 and 44, 448 is to 9 9s are 81, 81 × 8, 8 8 8s are 64, 648.
ఇట్లా ఇవేమీ ఇంకో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 441:448:648 అనేది ఆన్సర్ అవుతుంది. 14th క్వశ్చన్ ఫ్రెండ్స్, 8 పవర్ క్యూబ్ ఇంటూ 27 పవర్ 4 ఇంటూ 6 పవర్ 5 డివైడెడ్ బై 36 హోల్ పవర్ 2 ఇంటూ 9 పవర్ 4 ఇంటూ 18 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 పవర్ ఏ ఇంటూ 3 పవర్ బి దెన్ ఏ ఇస్ టు బి. ఇలా ఉన్నప్పుడు దీన్ని 2 and 3లోకే మార్చాలి మనము. ఇప్పుడు 8 ఉంది, 8ని 2 క్యూబ్ హోల్ పవర్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 కదా, 2 2s are 4, 4 2s are 8 ఇలా రాసుకున్నాను. ఈ 27ని 3 పవర్ 3 అంటే 3 క్యూబ్ అంటే 27 కదా, 3 పవర్ క్యూబ్ ఇంటూ 4 హోల్ పవర్ 4 అంటే ఈ 4 ఉంది కదా, దీన్ని ఈ 6ని 2 into 3 రాశాను అనుకోండి, 6 కదా, 2 into 3 పవర్ 5 ఓకేనా, ఎందుకంటే 5 ఉంది కాబట్టి 5 డివైడెడ్ బై 36ని 4 9s are 36, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్ హోల్ పవర్ స్క్వేర్, ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటూ 9ని 3 స్క్వేర్ కింద రాయొచ్చు, 3 స్క్వేర్ పవర్ అండ్ హోల్ పవర్ 4. ఈ 18ని 9 2s are 18 కింద రాయొచ్చు, 9 2s are అంటే 3 స్క్వేర్ ఇంటూ 2, దీన్ని ఎలా రాయొచ్చు 3 స్క్వేర్ ఇంటూ 2 హోల్ పవర్ స్క్వేర్. దీన్ని మనం సింప్లిఫై చేయాలి, 2 పవర్ ఏ ఇస్ టు 3 పవర్ బి సేమ్ యాస్టీస్ ఇట్లాగే వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 2 పవర్ 9 3 3s are 9 కదా 9, తర్వాత 3 పవర్ 4 3s are 12 3 పవర్ 12, తర్వాత 2 పవర్ ఇంటూ 5 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 5 డివైడెడ్ బై ఇది స్క్వేర్ మొత్తానికి వర్తిస్తుంది కదా స్క్వేర్, 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4 ఇది 3 పవర్ 8 3 పవర్ 8 ఎందుకంటే 4 2s are 8 కదా, 3 స్క్వేర్ ఇంటూ 2 2 2s are 4 అంటే 3 పవర్ 4 ఇంటూ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు ఇది సేమ్ యాస్టీస్ ఇట్లాగే వస్తుంది 2 పవర్ ఏ ఇంటూ 3 పవర్ బి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫామ్లోకి వచ్చేసినాయి కదా అన్నీ కూడాను, మనం యాడ్ చేసుకోవాలి. మనకు ఒకటి తెలుసు కదా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనేది మనకి ఫార్ములా తెలుసు కదా. సో ఇప్పుడు 2 పవర్ 9 ప్లస్ 5 ఎంత 14, 2 పవర్ 14. ఇప్పుడు 3 ఏమో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 5 ఉంది అంటే 3 పవర్ 17 డివైడెడ్ బై ఇక్కడ 2 చూడండి 2 పవర్ 4 ప్లస్ 2 6 అంటే 2 పవర్ 6 ఇంటూ ఇక్కడ 3 చూడండి 4 8 4 4 అంటే ఈ అన్నిటిని యాడ్ చేయాలి, 4 ప్లస్ 8 ప్లస్ 4 అంటే 16 3 పవర్ 16 ఈక్వల్స్ టు సేమ్ యాస్టీస్ ఇది ఎట్లా ఉందో అట్లాగే రాసేసుకోవాలి అంటే ఇలా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మనకు ఒకటి తెలుసు కదా, క్యాన్సిల్ చేసేవచ్చు కదా. ఇప్పుడు ఈ 6 ఈ 14 అంటే ఇంకా ఎన్ని ఉన్నట్టు 8 ఉన్నట్టు, 2 పవర్ 8 ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 2 పవర్ 4 అంటే 2 పవర్ 6 ఇందులో క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ 8 ఉంటాయి. ఈ 16 ఇక్కడ 17 అంటే 1 ఉంటుంది అంటే 3 పవర్ 1. ఇప్పుడు చూడండి ఇది సేమ్ యాస్టీసే వచ్చేస్తుంది కదా, 2 పవర్ ఏ ఇంటూ 3 పవర్ బి. ఇప్పుడు మనం ఏ ఇస్ టు బి కావాలి కదా, ఏ ఇస్ టు బి అనేది ఏలే కదా కావాల్సింది, 8:1 అన్నమాట. ఏ ఏమో 8 బి ఏమో 1, సో ఏ ఇస్ టు బి అనేది 8:1 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట మనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. తర్వాత మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ బుక్ ఉండింది కదా, అందులోవి రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఉన్న క్వశ్చన్స్ని చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ట్రిక్స్ టు టాప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.